మున్సిపాలిటీ పెట్టుకుని ఈ డ్రైనేజ్ అనేది పక్క నుంచి తీసుకొచ్చేసాను అని ఇక్కడ పక్క నుంచి జస్ట్ ఒక 4-5 lakhs ఇది డ్రైనేజ్ మళ్ళా పై నుంచి వస్తాయి డ్రైనేజ్ అది డ్రైనేజ్. ఎక్కడ టెక్నికల్ ఎక్కడన్నా ప్లేస్ సరిపోతుందా లేదా కొనేలా తిరగాలి. డ్రైనేజ్ అవసరం లేదు, డ్రైనేజ్ మున్సిపల్ చెప్పింది. నేను అదే మున్సిపల్ ఏఈ ఉన్నాడు కదా, మున్సిపల్ ఏఈతో ఇది ఎస్టిమేషన్ చేపియాలి. ఇప్పుడు మణిభూషణ్ తో మనం నెక్స్ట్ వరకు వచ్చింది. గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు నేను నర్సాపూర్ టౌన్ లో ఉన్నా, 6th వార్డ్ లో. ఈ శివాలయం వెనకాల ఇది 6th 7th ఈ పంట కాలువ ఉంది కదా, మీకు ఐడియా ఉంది కదా. అయితే ఇప్పుడు దీనికి మనము ఏమన్నా ప్రణాళిక చేసి రెడీ చేసిరా, ఎస్టిమేషన్స్ అవన్నీ నాకు రివైజ్ చేసి ఇవ్వవా? నేను పక్క పాయింట్ ఏంటంటే మళ్ళీ మున్సిపల్ నుంచి డ్రైనేజ్ సెపరేట్ తీసుకెళ్ళాలని దీని పక్క పాయింట్. ఎందుకంటే మెయిన్ ఏమంటే డ్రైనేజ్ని ఇలా దిక్కు చేయకుండా చేయాలి మొత్తం మనం. ఇదేంటి పొలాలా? లాస్ట్ అన్ని కొట్టాలి. ఇల్లు లేవు కదా? ఇల్లు కూడా ఉన్నాయి సరే, ఇండ్లైనా కొట్టాలైనా సీసీ రోడ్ కావాలి. స్లింత్ మేము వేస్తే బిల్లు వస్తుంది అంటానా? ఏం పేరమ్మా నీ పేరు? అట్లానా? పోషే బిడ్డవా? పెళ్లికి వచ్చేదేమన్నా గుర్తు చూసినావా? కాంగ్రెస్ వల్లనే మాకు కాంగ్రెస్ వల్ల అంతే అంతే అంతే. చాలా రోజుల నుంచి వెయిట్ చేసి సంవత్సరాల నుంచి అసలు ఏం జరగలేదు, ఇప్పుడు జరుగుతున్నది, కనబడుతున్నది. ఇప్పుడు రేవంత్ అన్న అనే నాయకుడు ఎంత కష్టం వచ్చినా ఆయన అనుకున్నది చేసి తీరుతాడు కంపల్సరీ. ఇప్పుడు చూడు, రుణమాఫీ ఆయన అనుకున్నాడు August 15 2 లక్షలు చేస్తానంటే చేసి. ఇప్పుడు ఎంత ధైర్యవంతుడు చెప్తున్నా. పరిస్థితి ఎట్లుంది? వాళ్ళు మొత్తం ఖజానా ఖాళీ చేసినాక కూడా 10 సంవత్సరాల నుంచి మా చిన్న బాబుది రేషన్ కార్డు లో పేరు ఎక్కలేదు. మొన్న రీసెంట్ గా ప్రజాపాలనలో పెట్టుకున్నాము, ఈ రోజు ఎక్కేసేసింది. బాబు పేరు మీద కూడా రేషన్ వచ్చేసింది. వెరీ గుడ్. ఇప్పుడు సన్న బియ్యం వస్తున్నాయి, మెంబర్ పెరిగింది కాబట్టి ఎక్కువ కిలోలు వస్తాయి. కరెంటు బిల్ అయితే తింటున్నాం కాబట్టి అంతే అంతే. థ్యాంక్ యూ.